యోహాను సువార్త తీయండి అందరూ. 11వ అధ్యాయము యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వాక్యమును చదువుదాం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. జాన్ చాప్టర్ 11 జాన్ 25th వర్డ్. మరొకసారి చదవక్క. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధ జనాంగమా, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వాక్యములో వ్రాయబడినటువంటి లేఖనము ద్వారా ఈ పూట మనం ధ్యానం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన పునరుత్థానుడు కనుక. పునరుత్థానము అంటే అర్థం ఏంటి చెప్పండి? మళ్ళీ పునరుత్థానము అంటే మళ్ళీ జన్మించటము ఒకటి, మరి ముఖ్యంగా తిరిగి పైకి లేవటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిరిగి మరలా పైకి లేవటం అని దాని అర్థం. రెండు 2025 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచాన్ని ఒక్క మాట చేత కలుగజేసినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వమానవాళి పాప పరిహారార్థమై పరలోకము నుండి భూమికై దిగి వచ్చి ఆ జన్మ బ్రహ్మచారిగా 33.5 సంవత్సరాలు ఈ భూలోకములో శరీరధారిగా మడత, మచ్చ, డాగు, కలంకము అట్టిది ఏదీ లేకుండా నిందారహితముగా బ్రతికి, నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులై ఉండుడి అని చెప్పి, నేను మరణిస్తేనే మీరు బ్రతుకుతారు, నేను ప్రాణం పెట్టితేనే మీరు ప్రాణం పోసుకుంటారు, నేను సమాధి చేయబడితేనే సమాధిలో నుండి మీరు బయటికి వస్తారు, అని చెప్పి ఆనాడు అనేకుల మధ్య ఒక ప్రకటన చేశాడు. తిరిగి ఈ దేవాలయాన్ని 3 రోజుల్లో నేను కట్టుతాను అన్నాడు. వాళ్ళకు అర్థం కాలా, పరమార్థం తెలియదా, గూఢమైన సంగతి అర్థం కాలా. తరువాత తెలిసింది, చిన్నగా 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 ఆయన పాపుల కొరకు ప్రాణం పెట్టేస్తాడు, సమాధి చేయబడతాడు, 3వ రోజున మృత్యుంజయుడై సమాధిని గెలుస్తాడు, సాతానును ఓడించి అపవాదిని ఓడించి తిరిగి మరలా ఆయన లేస్తాడు పునరుత్థానుడై. ఆ పునరుత్థాన శక్తితో, బలముతో ఎక్కడి నుండైతే ప్రారంభంలో వచ్చాడో మరలా తిరిగి అక్కడికి, అనగా ఆ తండ్రి దగ్గరికి వెళ్తాడు అన్న సంగతి ప్రారంభములోనే యేసయ్య
చెబుతూ వచ్చాడా? ఈ మాటలు అప్పట్లో విని యేసు ప్రభు కూడా మనిషే ఈ లోకంలో ఇప్పుడు కదా అనుకున్నట్లు, ఆయన కూడా మనలాగా మనిషే, చనిపోయాడు కనుక చనిపోకముందు చెప్పాడు 3 రోజులలో తిరిగి లేస్తానని. ఈ శిష్యులు కానీ తన బిడ్డలు కానీ పొరపాటున సమాధిలో నుండి ఎత్తుకొని వెళ్ళి దాచిపెట్టేసి 3వ రోజున లేచినాడని చెబుతారు. కాబట్టి ఈ సమాధికి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని 4 అంచెల ఆ భద్రతను, బలశూరులను, సెక్యూరిటీని ఏర్పాటు చేశారు యేసును పెట్టిన ఆ సమాధిలో. చుట్టూ లెగడానికి అవకాశం లేదు మనం మానవరీపుగా. కానీ ఆయన మనిషి రూపములో ఉన్నప్పటికీ దైవ కుమారుడు గనక ఎవ్వరు దొర్లించలేని ఆ బండను, ఆ రాయిని కూడా పక్కకు నెట్టేసి ఆయన తిరిగి లేచినట్లు లేఖనం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అందుకు ఆయన మరణానికి అప్పగింపబడక ముందే, శిలువలో మరణించక ముందే, సమాధి చేయబడక ముందే తిరిగి నేను లేస్తాను, నేనే పునరుత్థానమును జీవమును నేనే అని యోహాను సువార్తలో చక్కగా చెప్పాడు. ముందే చెప్పాడు. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచు ప్రతి వారు ఏమవుతారంటండి? చనిపోయినను బ్రతుకును. ఒకవేళ బ్రతికి ఉన్నను ఎన్నటికీ చనిపోను. అలాంటి పునరుత్థానుడైనటువంటి యేసయ్యను ఆశ్రయించి నమ్ముకుంటే ఇదిగో ఈ రకమైనటువంటి దేవుని ఆశీర్వాదం మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడై తిరిగి లేచాడో, ఒకానొక దినాన మనము కూడా చనిపోయిన వారం తిరిగి లేపబడతాం. ఒకవేళ సజీవులమై ఉంటే ఇక చనిపోము అన్న సంగతి అక్కడ చక్కగా తెలియపరుస్తూ ఉన్నాడా. అంటే చనిపోయిన వారే ధన్యులని బైబిల్లో రాయబడి ఉంది బ్రతికిన వారి కంటే. ఎందుకు అంటే పునరుత్థానుడై లేచి తిరిగి లేచినటువంటి యేసయ్య తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఒకానొక దినాన తన బిడ్డల కొరకై, తన ప్రజల కొరకై, పరిశుద్ధుల కొరకై రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశం మీదకు వచ్చినప్పుడు మొదటగా మృతులే ఆయనను ఎదుర్కొంటారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అటు తర్వాతనే సజీవులమైన మనము ఆయనను కలుసుకుంటాం. అందుకు మృతులు ధన్యులు అన్నాడు. అందుకు బ్రతికిన వారి గురించి మొదట చెప్పలేదు, కానీ ఇక్కడ కూడా పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, చనిపోయినను బ్రతుకును. అట్టి పునరుత్థానం, అట్టి పునరుత్థాన శక్తిని, అట్టి పునరుత్థాన బలమును మనము కూడా పొందాలి, అనుభవించాలి. మనము కూడా తిరిగి యేసుతో కూడా లెగసి ఆయనతో ఉండాలి. అంటే
మనం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. ఈ ఈస్టర్ పండుగ రోజున మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాలను పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం ద్వారా చక్కగా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వాక్యం. 5వ అధ్యాయం 24వ వాక్యం చూద్దాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మూలవాక్యం, నేనే పునరుత్థానమును జీవమును. ఇలాంటి పునరుత్థానమును జీవమును మనం పొందాలి మన ప్రభు ద్వారా. అంటే దేవుడు అంటాడు, నా మాట విని నేను పంపిన వానియందు విశ్వాసం ఉంచితే ఇదిగో మరణములో నుంచి దాటించబడి జీవములోనికి నీవు ప్రవేశిస్తావు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? యేసు క్రీస్తునందు విశ్వాసముంచాలి. విశ్వాసము కంటే ముందు నా మాట విని, అంటే ఆయన మాటకు విధేయత చూపి, ఆయన మాటకు లోబడి ఉండి, ఆయన యందు విశ్వాసం ఉంచితే మనము కూడా జీవములోనికి దాటించబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దైవత్వమునకు సంబంధించినటువంటి మాటలు. ఈ మాటలు దైవత్వమునకు సంబంధించినటువంటి మాటలు, శరీర సంబంధించినటువంటివి కావు. మరణం అన్నది ప్రతి వారికి సంప్రాప్తిస్తుంది. వారు ఎవరైనా ఎప్పటికైనా ఎప్పుడైనా మరణం మనం పలకరిస్తుంది మనల్ని. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచి మరణించిన వారు మాత్రం జీవములోనికి దాటించబడినటువంటి వారు అని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? మరణములోనంటే అంటే చెప్పాలి. ఒక వ్యక్తి మరణించాడు ఇక అంటే దాని అర్థం ఏంటండి? జీవము లేదు, కోల్పోయాడు. నిర్జీవంగా ఉన్నాడు కాబట్టి మరణించాడు అంటున్నాం. అదే జీవం ఉంటే మరణించినారు అంటావా అండి? అందుకు జీవము లేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిని ఆశ్రయించి, జీవము కలిగినటువంటి దేవుని నమ్ముకొని, ఆయన మాట విని విధేయత చూపి ఆయన యందు విశ్వాసం ఉంచితే మనము కూడా నిర్జీవములైనటువంటి ప్రతి వారము కూడా జీవము కలిగి పొందుకొని జీవము కలిగిన దేవుని చెంతకు చేరటానికి దేవుడు పునరుత్థానునిగా మనకు ప్రత్యక్షపరుచుకొని చెప్పవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో పునరుత్థాన పండుగలు మనం చూస్తున్నాం, చేస్తున్నాం, వస్తున్నాయి, పోతున్నాయి. అసలు పునరుత్థానము అన్నదానికి అర్థం లేకుండానే, అర్థం తెలియకుండానే జీవిస్తున్నాం. ఏమంటే ఈస్టర్ పండుగ అంతే. ఉదయం లేయంగానే లేచినాడురా యేసు, గెలిచినాడురా సమాధి అని పాట పాడ, కాస్త హ్యాపీగా
ఎద్దుల బండి కట్టుకునో, ఆటోలోనో వెళ్ళో, లేదంటే కనుక స్కూటీలోనో బండ్లోనో వెళ్తో ఏం చేస్తాము, 3-4 ఫ్రెండ్స్తో కలిసి గుంపుగా పోయి ఆ రంగులు తీసుకొని రంగులు పోసుకోవటం. ఇది ఈస్టర్ పండుగ అంటే మనకు తెలిసిన పండుగ. పునరుత్థాన పండుగ అంటే, పునరుత్థాన దినం అంటే అది మనకు తెలిసింది. కానీ పునరుత్థానము అనగా ప్రియ జీవన్ బిడ్డలారా, తిరిగి జన్మించుట, పునర్జన్మ అంటామే. జన్మలు లేవు కానీ అందుకని పునర్జన్మ అనకుండగా, మళ్ళీ జన్మించడం అనకుండగా నేను చెప్పే మాట ఏంటంటే, నా వర్షంలో నేను అర్థం చేసుకున్నది తిరిగి లేపబడుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పునర్జన్మ అంటే జన్మలు ఉన్నాయని అర్థమవుతుంది కాబట్టి ఆ మాటను పక్కన వేద్దాం. జన్మలు లేవు, ఒకే జన్మే మనిషికి. మనిషి ఒక్కసారే జన్మించాలి, ఒక్కసారే మరణించాలి, అంతే. ఇక రెండవ మరణం ఉంది అంటే అది క్రీస్తులోనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతకు తప్ప ఇక వేరేది లేదు. అందుకు నేను పునర్జన్మ అన్నదాన్ని పక్కన పెట్టేస్తున్నాను. తిరిగి లేచుట పునరుత్థానం అంటే. ఈనాడు దేవుని యందు, నిజరక్షకుని యందు, పాప విమోచకుని యందు, పాపరహితుడైనటువంటి యేసుక్రీస్తునందు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచక, ఆయన మాటకు లోబడక, వినక ఎందరో జీవచ్ఛవాళ్ళగా అనగా నిర్జీవంగా జీవిస్తున్నారు. ఎలాగంటే మనం బ్రతుకుతూ ఉంటాం, ఏమ్మా బాగుండవంటే ఏం బాగోలేండి అంటాం. చూడండి, అలాగా బ్రతుకుతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే జీవించుచున్నావనే పేరు ఉన్నదే గాని నీవు మృతుడవే అన్న సంగతి కూడా తెలియకుండా ఈ రోజున నిర్జీవమైన క్రియల చేత జీవము లేనటువంటి బ్రతుకులో ఈనాడు మనుషులు ఉన్నారన్న విషయాన్ని మనం చెప్పక తప్పదు. అలాంటి వ్యక్తులందరికీ, అలాంటి మనుషులందరికీ, అలాంటి నీకు, నాకు, మనకు, ఈ సర్వ భూ ప్రపంచమునంతటికి దేవుడు గొప్ప శుభవార్త తెలియచేస్తున్నాడు. పునరుత్థానమును నేనే, జీవమును నేనే. నా మాట విని ఈ రోజైనా విశ్వాసం ఉంచితే నీవు చనిపోయినా బ్రతుకుతా. ఒకవేళ చనిపోయి బ్రతికి ఉన్నావా, ఇక మీదట చనిపోవు. ఇది దేవుడు చెబుతున్నటువంటి మాట. నువ్వు బ్రతకాలనే ఆశ ఉందా? ఆ బ్రతుకు జీవము కలిగినటువంటి బ్రతుకు, మామూలు బ్రతుకు కాదు. మామూలు బ్రతికేంటి, జీవము కలిగిన బ్రతికేంటి అని అంటే, మామూలు బ్రతికంటే సాదా సీదా ఆది కాలములోనే సంక్రమించిన ఆ పాప భూయిష్టమైనటువంటి ఆ మనిషి రాకడా పోకడా అనేది ఉందే, అలంతా కూడా మరణముతో పోల్చాడు దేవుడు. మరణముతో పోల్చాడు. అందుకనే రోమపత్రిక రాస్తున్నప్పుడు పౌలు గారు ఓ మాట చెప్తాడు. ఏమంటే, మొదటి ఆదాము ద్వారా మరణం అంటే ప్రారంభములో సృజించబడినటువంటి ఆదాము ద్వారా మరణం, కానీ రెండవ ఆదాము ద్వారా మనకు జీవం అంటాడు. అది నజరేయుడైన యేసు. మొదటి ఆదాము ద్వారా మనకు పాపము సంక్రమించింది, లేదా అది అలానే మన మీదికై వచ్చింది. ఇంతవరకు కూడా పాపములోనే, శాపములోనే మగ్గిపోతున్నాం ప్రతి మనుషుడు. అందుకనే అందరూ అంటూ ఉంటారు కదా పెద్దలు కూడా, జన్మతః కర్మతః మనిషి పాపి అని. అలాంటి పాప కర్మలో ఉన్నాం.
అయితే అటువంటి పాప జీవితములో ఉన్న మనల్ని ప్రేమించి జీవము కలిగిన తండ్రి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపి ఈ మరణాన్ని తీసివేయుటకే లేదా మరణాన్ని కొట్టివేయుటకే, ఈ మరణాన్ని జయించుటకే, ఈ మరణపు ములను విరుచుట కొరకే పంపించాడు. పంపి తాను ఏ విధంగా అయితే తన సంకల్పాన్ని నెరవేర్చాడో ఆ విధంగా నెరవేర్చుకుంటూ వెళ్ళి ప్రతి పాపి కొరకు కలవరి సిలువలో ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. సమాధి చేయబడ్డాడు. హల్లెలూయా. తిరిగి 3వ రోజున మృత్యుంజయుడై లేచాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందా. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఆ లేఖలో రాస్తాడు అపోస్తుడైన పౌలు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఛాలెంజ్ చేసిన ఛాలెంజ్ను గుర్తు చేస్తాడు. పాపమా నీ ముల్లెక్కడా, మరణమా నీ ముల్లెక్కడా అని యేసయ్య ఛాలెంజ్ చేసినటువంటి దానిని మరొకసారి జ్ఞాపకం చేస్తాడు. మనం కూడా ఆది నుండి ఆదాము హవ్వల ద్వారా వచ్చినటువంటి వారంగా మనం ఉన్నాం. వారి ద్వారానే పాపము సంక్రమించింది, తద్వారా మనం మరణించాం. ఒక మాటలో చెప్పాలంటే జీవమును మనమే నిర్జీవముగా మార్చేసుకున్నాం. ఎలాగంటే మనం దేవుని మాట వినక. అందుకే ఆయన అంటాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన ఎడల అంటాడు. నా మాట వినక ఆ రోజున నిర్జీవం అయిపోయారు. అందుకే దేవుడు అంటాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచితే, నేను పంపిన వాని యందు విశ్వాసం ఉంచితే మీరు జీవములోనికే ప్రవేశిస్తారు. హల్లెలూయా. ఆయన మాట వింటున్నామా? ఆయన వాక్యమునకు లోబడుతున్నామా? ఆయన యందు విశ్వాసం ఉంచామా? ఒక్కసారి నిన్ను నీవే ప్రశ్న వేసుకో. మరొక తరుణం ప్రభు మనకిచ్చాడు. మరొక మంచి రోజును మనకు ప్రభు అనుగ్రహించాడు. ఎంతగా దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడో, ఎన్ని విధాల దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడో, ఎన్ని విధాల దేవుడు నిన్ను దర్శిస్తూ వస్తున్నాడో, ఎన్ని విధాల తన ప్రేమను వెల్లడి చేస్తూ ఆయన నిన్ను బ్రతికిస్తూ ఉన్నాడో, ఎంతగా నిన్ను ప్రేమించి ఆయన హక్కును చేర్చుకొని నీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తూ నడిపిస్తున్నాడా? ఒక్కసారి యోచించు. ఆయన మాట నువ్వు వింటున్నావా? ఆయన మాట విని ఆయన వాక్యానికి లోబడి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడవా, ఉంచిన దానవా? ఈ రోజున నిజముగా నేను నీ యందు విశ్వాసం ఉంచానయ్యా, నీ మాటకు లోబడి అన్నవారు ధన్యులు, వారు జీవములోనికి దాటించబడతారు. హల్లెలూయా. జీవములోనికి దాటించబడిన వారు ఇక వారు నిర్జీవులు కాదు. ఒకానొక దినాన యేసయ్య వచ్చినప్పుడు తన ప్రజల కోసం, తన పిల్లల కోసం, ప్రియ దేవుని బిడ్డలారా, మొదటగా వీరే తిరిగి దేవుణ్ణి కలుసుకుంటారంటే లేపబడతారు. తిరిగి పునరుత్థానాన్ని ఆ దేవుణ్ణి కలుసుకుంటారు. సజీవులమైన ప్రతి వారు కూడా ఇక ఆ మీదట కలుసుకుంటారు. కనుక నీవు ఎంత కాలం నుంచి ఒకవేళ దేవుని మాట వినక, దేవుని వాక్యానికి లోబడక, దేవుడు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టి నువ్వు వెళ్తున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుని మాటకు లోబడడానికి ప్రయత్నం చేయి. దేవుని వాక్యానికి లోబడడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే దినమెల్లా లోబడనొల్లని
ప్రజల వైపు ఆయన గాయపడిన హస్తాలు చాచి పిలుచుచూ ఉన్నారు. నా కుమారుడా, నా కుమార్తె, నా మాట విను, నా దగ్గరికి రా, నా యందు విశ్వాసముంచు, నిన్ను నేను తిరిగి బ్రతికిస్తాను. చనిపోయాడు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అనుకుంటా 5:2లోనో 2:5లోనో ఉంది రాయబడిన మాట ఏంటంటే, మనము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనతో కూడా మనలను బ్రతికించెను అని రాయబడింది. ఎఫెసీ రాసిన పత్రిక అదే 2వ అధ్యాయం 5వ వచనం. మన పాపములతో మన అపరాధములతో మనం చచ్చి ఉన్నాం. చచ్చిపోయిన మనల్ని బ్రతికించటానికి దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అది క్రీస్తు ద్వారా, అది యేసు ద్వారా, అది పునరుత్థానుడైన ఆ ప్రభు ద్వారా నిన్ను బ్రతికించాలని కోరుకుంటున్నాడు. బ్రతుకుతావా? జీవిస్తావా? ప్రభుతో కూడా కలిసి ప్రభు కొరకు బ్రతకటానికి తీర్మానం చేస్తావా? ఈ రోజైనా ఇప్పుడైనా దేవుని మాటను పక్కన పెట్టి నువ్వు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా నువ్వు ప్రయత్నాలు చేసి ప్రయాసపడినా, దేవుడు ఎంత చెబుతున్నా నాకు కాదు మాకు కాదని పెడిచెవిని పెట్టినా, దేవుని మాట అలా పక్కన పెట్టి మనం ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినా అది ప్రయోజనము లేదు నీకు 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 మనకు. ఆయన మాట వింటే, ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం జీవాన్ని పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే నిర్జీవ క్రియలు మనలో నుండి పోతాయి. హల్లెలూయా. అందుకని ఒక మాట రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో, చూడండి. అదే కాదు, రోమపత్రిక 5వ అధ్యాయం 4-5 వాక్యాలు చూద్దామా? బ్రతకడం అంటే ఆయన పాపములతో అపరాధములతో మనం సచ్చిన స్థితిలో ఉంటే క్రీస్తుతో మనం బ్రతికించాడు అన్నాము కదా. అది ఎలాగ మనం బ్రతుకుతాము? విశ్వాసం ఉంచడం ద్వారా, లేదా ఆ యొక్క దేవుని వాక్యం వినడం ద్వారా, ఆయన మాట వినడం ద్వారా మంచిదే. అయితే అది ఏ విధంగా అన్న కోణంలో మరొకసారి అక్కడ తెలియజేస్తున్నాడు వాక్యం ద్వారా. చూడు, చదవండి. శ్రమను ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. కాదు నాన్న, 6వ అధ్యాయం చూడు. రోమపత్రిక 6:4-5 చదువు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవమును పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడి అంటే సచ్చిన వారము ఎలాగా అంటే ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయాం అంటున్నామే, ఎలాగన్న సంగతిని ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాడు కాస్త. ఏ విధంగా మీరు చచ్చినోళ్ళు అంటే, బ్రతికినోళ్ళు కాదు అంటే, జీవము లేనోళ్ళు అంటే అన్న సంగతికి తెలియజేస్తూ ఏమంటాడంటే, ఏ విధంగా అయితే క్రీస్తు మరణించాడో ఆ మరణములో మనం పాలు పంపులు పొందితే, అంటే దాని అర్థం ఏంటి? మరణములో పాలు పంపులు పొందుట, క్రీస్తు మరణములో పాలు పంపులు పొందుట. క్రీస్తు మన కొరకు చనిపోయాడు, మన కొరకే తిరిగి లేచాడు. మరణము దేనికి సాదృశ్యంగా ఉంది?
సమాధికి సాదృశ్యం, మరణము పాపమునకు సాదృశ్యం, మరణము చీకటికి సాదృశ్యం, మరణము నిర్జీవానికి సాదృశ్యం, జీవానికి కాదు. అలాగనే మనము క్రీస్తు ఏ విధంగా మరణించాడో అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికిస్తానన్నాడు కదా, లేపబడడం అని అర్థం. అంటే మరణించడం అంటే మనం కూడా మరణించడము అంటే చెప్పాలి. క్రీస్తు మరణములో పాలు పంపులు పొందడం అంటే ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? మీకు చేయండి. నేను చెప్పింటే కదా బాప్తిసం తీసుకున్నప్పుడు, చెప్పలేదా? గుర్తుందా? మనము తిరిగి జన్మించడానికో లేకపోతే మనము మరణములో పాలు పంపులు పొందటానికి అన్న దానికి సాదృశ్యంగానే మన బాప్తిస్మం. అంటే మన కొరకు మనము ఇక లేకుండా దేవుని కొరకు బ్రతుకుతామన్నది. అంటే దాని అర్థం ఏంటి? మనము పాపులము, దోషులము, అతిక్రమములు చేసిన వారము, మనము అపరాధములతో ఉన్నవారము. అయితే ఆ పాపములు, దోషములు, అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టి, అనగా ప్రాయశ్చితము, వీటన్నిటికీ ఒకటే మాట, ప్రాయశ్చితము అనగా పశ్చాత్తాపము. బాప్తిసం ఎందుకు పొందాలో తెలుసా? పశ్చాత్తాపము నిమిత్తమై మారు మనసు కొరకు బాప్తిసం పొందాలి. ఇంకా మరి దేని కొరకు నువ్వు బాప్తిసం తీసుకోకూడదు? నేను పెళ్లికి తీసుకుంటాలే అంటే తీసుకోకూడదు. ఏం పెళ్లి చేసుకోవద్దు అని చెప్పలే బాప్తిసం తీసుకోకుండా దేవుడు. అది నీ ఇష్టం. కానీ బాప్తిస్మం అన్నది ఒక్కటే. కారణం ఏంటంటే ప్రాయశ్చిత్తం పొందాలి, అనగా పశ్చాత్తాపడాలి. మన పాపముల కొరకు, మన యొక్క అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు, అతిక్రమముల కొరకు మనం ఆ ప్రాయశ్చిత్తం పొంది మారు మనసు నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు ఆయన మరణములో మనము పాలు పంపులు పొందిన వారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అటు తర్వాత ఒప్పుకున్నాక ఆ బాప్తిసం తీసుకున్నప్పుడు నేనేం చేస్తుంటా? ఏం చేస్తానండి నేను మిమ్మల్ని? బాప్తిసం మీరు తీసుకున్న విధానం ఏమైనా ఒక్కసారి జ్ఞాపకం ఉంటే గుర్తు చేసుకోండి. గుర్తుంటే గనక ఒకసారి అలా వెనక్కి వెళ్ళిపోండి. 3 మునుగులు మునుగుతే సరిపోతుంది అనుకుంటారు కొందరు. తఫిమని ఇట్లా 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 లేస్తా ఉంటారు. అందుకనే బాప్తిసము, నిజమైన బాప్తిసం ఎలా ఉంటుందంటే, యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే భక్తుడైనటువంటి యోహాను గారి ద్వారా నీతి యావత్తు ఇలాగు జరగవలనని సంకల్పించి బాప్తిసం పొందాడో అలానే మనం పొందాలి. చిలకరింపు బాప్తిసం చెల్లదు, పెళ్లిళ్లకు బాప్తిస్మము చెల్లదు. ఇంకా దేనికి తీసుకుంటారు బాప్తిసం? ఏవైనా సర్టిఫికెట్లు కావాలంటే బాప్తిసం తీసుకుంటారు. చెల్లవు. జెండా కింద బాప్తిసం, అవి బాప్తిసంలో రకాలు లేదు, దాంతో పనులు మనకు. బాప్తిసంలో రకాలు చాలా ఉన్నాయి. బైబిల్ ఒకటేలే, మనాళ్ళు పెట్టుకున్నవి నేను చెప్పేది. బైబిల్ ఒకటే బాప్తిసం ఉండేది. బాప్తిసం ఒకటే, విశ్వాసం ఒకటే, దేవుడు ఒక్కడే. కానీ ఈ రోజున జెండా కింద, జెండా బయట, ఇంకొకటి దాటితే ఇలా ఉండాలండి. అందరూ మనుషులు కల్పించుకున్నాయి. అవి మనకు అక్కర్లేదు, మనకు అవసరం లేదు. అయితే ఈ బాప్తిస్మం అన్న దాన్ని నేనేం చేస్తానంటే, నాకు తెలిసినంత వరకు వాక్య సత్య ప్రకారంగా, ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీ పాపములకు ప్రాయశ్చిత్తము పొందేటట్లు మిమ్మల్ని ఒప్పించి నేను అడిగి
తర్వాత మీరు మార్పు చెందినారని విశ్వాసముతో నాకు చెబితే అప్పుడు నేను నీళ్ళలోకి వెళ్ళి మిమ్మల్ని రమ్మని చెప్పి ఏం చేస్తా బాప్తిసం ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఇచ్చింటా ఇలా నిలబడితే ఇలా ఎందుకు బోర్లగా ఇవ్వకూడదు లేకపోతే ఎందుకు కూర్చొని స్నానం చేసినట్లు ఇవ్వకూడదు దానికి కూడా కారణాలు ఉన్నాయి నువ్వు ఎప్పుడైనా బాగా గమనించు పండుకున్నావు అనుకో నువ్వు తిరిగి లేయాలంటే ఎట్లా లేస్తావు అవునా ఇట్లా లేసేదానికి బోర్లు పడుకోలేదు ఎంత తేడా ఉంటుంది ఎప్పటికైనా ఇలా ఉన్నోళ్ళు చాలా ఈజీగా తిరిగి లేస్తారు అంటే తిరిగి లేవటానికి అది సులువైన అంతే అంటే మరణించిన వాడు క్రీస్తులో తిరిగి లేస్తాడు అన్నదానికి సాదృశ్యం అది ఇంకొక సన్నివేశాన్ని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేయాలి నాకు గుర్తు చేస్తున్నాడు దేవుడు ఏంటంటే దావీదు గొల్యాతును ఎదుర్కొనేటప్పుడు 5 రాళ్ళు తీసుకొని పోయి ఒడిశలో ఒక్క రాయితో షూట్ చేశాడు కొట్టాడు కదా ఎక్కడ కొట్టాడు నుసుటి మీద తలకు కొడితే ఏమైపోయాడు ఎట్లా పడిపోయాడు ఎట్లా పడాడు అట్లనేనా బైబిల్లో ఉంటే వాక్యం చదవండి ఒకసారి చదవండి సమూయేలు గ్రంథం అనుకుంటా తీయండి మొదటి సమూయేలు గ్రంథం తీశారా చదువు సంగీతం కాదు 17:51 చదువు దావీదు ఫిలిస్తీయుని కంటే బలార్జుడై ఖడ్గము లేకయే వడిసెలతో రాతితో ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపెను వాడు బోర్ల పడగా ఏం చెప్పారు మీరు ఇప్పుడు నాకు అమ్మా ఒక్కరన్నా చెప్తారనుకున్నానండి మీరు అందరు ముక్కు తగ్గంతో చెప్పేసరికి నాకే నా మీద డౌట్ వచ్చింది అందుకు వల్ల అడిగిస్తున్నా అందరు అట్లా అన్నారే ఇట్లా పడతాడని ఎట్లా పడాడంట బోర్ల పడగా ఏమండి ఇట్లా కొడితే వెనక్కి పడాలి ఇట్లా పడడం ఏంది ఆశ్చర్యం అదే దేవుడు అంటే ఏందనుకుంటున్నావు దేవునికి స్తోత్రం హల్లెలూయా మామూలుగా అయితే ఇట్లా కొడితే ఏం చేయాలి వెనక్కి పడాలి మీరు చెప్పినట్టు పడాలి కానీ అట్లా కాదు పడింది బోర్ల పడ్డాడు సాష్టాంగ నమస్కారం చేసినట్లు దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటే దాని అర్థం ఏందని సైతాను గాడు అనగా పాపభూయిష్టమైనటువంటి వారు తిరిగి లేవడానికి అవకాశము లేదు క్రీస్తుతో ఉన్నవారు తిరిగి లేగాలంటే ఇలానే బాప్తిసం తీసుకోవాలి హల్లెలూయా ఇలాగనే తిరిగి లేయాలి ఇప్పుడన్నా గుర్తుపెట్టుకోండి ఏడన్నా చెప్పినప్పుడు ఏదన్నా ఎవరైనా అడిగినప్పుడు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా బొక్క బోర్ల పడ్డాడు ఒక మాట చెప్పాలంటే ఈ మాట బాగా జ్ఞాపకం వస్తుందని చెప్తున్నా మీకు తిరిగి లేవటానికి ఎప్పుడైనా చాలా సులువైనది ఇలా పండుకుంటేనే మీరు కావాలంటే ఇంట్లో ఉన్నటువంటి భార్య భర్తలో పిల్లలో మీరు ఒక్కోసారి ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో అలా పండుకొని తిరిగి లేయడానికి ప్రయత్నం చేయండి మీకే అర్థమవుతుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా కనుక ప్రియ దేవుని బిడ్డలారా అలాగా మనం యేసుక్రీస్తు మరణములో పాలు పంపులు పొంది తిరిగి లేయాలి బాప్తిస్మం అన్నది మరణములో పాల్పంపులు పొందడము అన్నది మారు మనస్సు అన్నది పశ్చాత్తాపం అన్నది నా ప్రియ దేవుని బిడ్డలారా అది దాన్ని ఏమంటారు మరణానికి సాదృశ్యం
మన పాపములకు సాదృశ్యం. వాటిని ఒప్పుకొని ప్రభు కొరకు బ్రతకటానికి తీర్మానం చేసి యేసయ్య మరణములో మనము మరణిస్తే ఆయన ఏ విధంగా తిరిగి లేచినాడో మనం తిరిగి లేస్తాం, అంతే, ఇంకేం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము యేసులో మరణిస్తే ఆయన మరణములో మనం పాలు పంపులు పొందితే, అనగా పశ్చాత్తాప హృదయము మనకు పుట్టితే, అనగా మన పాపమును మనం ఒప్పుకొని విడిచిపెడితే, మన అపరాధములను మనం ఒప్పుకొని విడిచిపెడితే, పశ్చాత్తాపడితే, దాని ఏమంటారండి, మనము ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే ఆయన మరణములో మనం పాలు పంపులు పొందిన వారం అవుతాం. ఒక రోజున యేసయ్య పునరుత్థానుడై లేచి తిరిగి లేచాడు కదా, ఆయన రాబోతున్నాడు మరలా. ఆయన వచ్చినప్పుడు మనం తిరిగి లేవాలి. తిరిగి లేవాలంటే ఈ మరణములో ఖచ్చితంగా పాలు పంపులు పొంది తీరాలి. మరణములో, యేసుక్రీస్తు మరణములో పాలు లేనటువంటి వారికి జీవము లేదు. వారెవరైనా కావచ్చు, ఎంతటి వారైనా కావచ్చు. అనగా నువ్వు పశ్చాత్తాపడకుండా, మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా జీవములోనికి దాటించబడలేవు, అనగా తిరిగి లేవలేవు, అనగా దేవుణ్ణి ఎదుర్కోలేవు. దేవుణ్ణి ఎదుర్కోవాలి అంటే మనం తిరిగి లేవాలి. తిరిగి లేవాలి అంటే ముందే పాలు పంపులు పొందాలి. ఎక్కడ? మరణములో, క్రీస్తు మరణములో. క్రీస్తు మరణములో మనం పాలు పంపులు పొందితే క్రీస్తు తిరిగి లేచినట్లు మనం తిరిగి లేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిరిగి లేస్తే అప్పుడు మనకు జీవములోనికై ప్రవేశం ఉంటుంది. హల్లెలూయా. పరలోకమనే, మోక్షమనే స్వర్గలోకములోనికి ప్రవేశం ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు మనం సచ్చిన వారము కాదు, బ్రతికిన వారము. హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకున్నామంటే అందుకు మనం ఏం చేయాలంటే అలా ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకొని ఇంకేం చేయాలి? చదవండి పరిశుద్ధ గ్రంథంలోంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదాం. అందుచేతనే ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుణ్ణి మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. అంతగా దేవుడు ఆయన ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తును ఘనపరచటానికి, హెచ్చించటానికి, తిరిగి లేవటానికి, పునరుత్థానుడై అగపరుచుకోవడానికి కారణం ప్రతి వారి మోకాళ్ళు వంగాలని, ప్రతి వారి నాలుక దేవుని స్తుతించాలని, ప్రతి నోరు యేసుక్రీస్తును ఒప్పుకోవాలని. అప్పుడు ఆయన తండ్రి అయినటువంటి మహిమలో ప్రవేశిస్తారు. అంటే దాని అర్థం పరిశుద్ధమైనటువంటి బిడ్డలుగా జీవించాలని. హల్లెలూయా. మన నోరు, మన నాలుక, మన సర్వ శరీరం ఎలాంటిది అంటే అపవిత్రమైనది, అపరిశుద్ధమైనది. అయితే ఎప్పుడైతే క్రీస్తు కొరకు బ్రతకటానికి తీర్మానం చేసి మన నాలుకతో, మన నోటితో ఒప్పుకొని మన మోకాళ్ళు వంచి నువ్వు రక్షకుడవయ్యా, నా పాపములను తీసివేయటకు వచ్చినటువంటి రక్షకుడవయ్యా, నిజదేవుడవయ్యా,
నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను, నీవే నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు, నా పాపముల కొరకు రక్తమును కార్చినటువంటి దేవుడవు, నా కొరకై మరణించినటువంటి దేవుడవు, నా కొరకై సమాధి చేయబడి తిరిగి 3వ రోజున మృత్యుంజేయడమై పునరుత్థానుడమై లేచినటువంటి దేవుడవని ఒప్పుకుంటారో వారు పరిశుద్ధమైన బిడ్డలుగా తీర్చబడతారు, ఆ పరిశుద్ధ పట్టణములో చేర్చబడతారు. హల్లెలూయా. కనుక ఆయన అన్నాడు, నేనే పునరుత్థానమును జీవమును. అంటే తిరిగి లేవాలన్నా, నువ్వు జీవం పొందుకోవాలన్నా నా ద్వారానే అన్నట్లుగా దేవుడు యేసు ప్రభువు చెప్తున్నాడు, నేను కాదు, యేసు ప్రభు చెప్తున్న మాట. నేను అర్థం చేసుకున్న మాట ఇంకో మాట చెప్తా, నాకు ఇందులో అర్థమైన మాట స్పష్టంగా. ఒప్పుకొని వారు, పశ్చాత్తాపడని వారు, మారు మనసు లేని వారిని ఏమంటాం? ఇంకా పాపములో ఉన్నవారు అని అంటాం, అంతేనా? అంటే అప్పటికి వారు ఏమని అర్థం? అపవిత్రుడు లేదా అపరిశుద్ధులు. ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కొరకే బ్రతికేవారు పరిశుద్ధులు. అందుకే నేను అంటాను, దేవుని కొరకై పరిశుద్ధంగా జీవించటానికి తీర్మానం చేసే ప్రతి వారు జీవములోనికి దాటించబడతారు. హల్లెలూయా. ఒప్పుకొని మోకాళ్ళు వంచి అక్కడ ఏమంటాడని నోటితో ఇవన్నీ ఉన్నాయి కదా, కొన్ని రాశాడు, అవన్నీ చేసిన వారు ఎవరంటే పరిశుద్ధులుగా తీర్చబడినటువంటి వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒప్పుకొనని వారు కాదు, ఒప్పుకున్నవారు, మోకాళ్ళు వంచిన వారు, నిజ రక్షకుణ్ణి అంగీకరించిన వారు, ఆయన మరణములో పాలు పంపులు పొందిన వారు, క్రీస్తుతో కూడా బ్రతుకడానికి లేపబడిన వారు. వీరెవరంటే పరిశుద్ధులు, పవిత్రులు. అట్టివారు జీవములోనికి ప్రవేశిస్తారు. హల్లెలూయా. ఆ జీవములోనికి దాటించబడతారు. మరొక మాటను జ్ఞాపకం చేస్తాను, చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి. లూకా శుభవార్త 14వ అధ్యాయం 14వ వాక్యం. 5 నిమిషాల్లో ముగించేస్తా. లూకా శుభవార్త 14వ అధ్యాయం 14వ వాక్యం చదివి. నీకు ప్రత్యుపకారము చేయుటకు నీవు ధన్యుడు అగుదవు. నీతిమంతుల పునరుత్థానమందు నువ్వు ప్రత్యుపకారము పొందుదువని చెప్పాను. ఏమంటే దాని అర్థం ఏందండి? మేలు చేయువాడు, మేలు చేయువాడు. ప్రత్యుపకారి అంటే మేలు చేయువాడు, అంటే మేలు చేసేవాడు, ఉపకారం చేసేవారు. దాన్ని మెన్షన్ చేస్తూ దానికి పక్కన ఏమంటాడంటే నీతి ఉందక్క. నీతిమంతుల పునరుత్థానం, నీతి న్యాయం. దేవుని మరణంలో పాలు పంపులు పొందాలి అనగా దేవుని మాటకు విని లోబడి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు జీవములోనికి దాటించబడతాం. ఇది దైవత్వమునకు సంబంధించింది. వ్యక్తిగతంగా మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు మరణములో పాలుపంపులు పొంది బాప్తిసం ద్వారా తిరిగి లేచి ఆయన కొరకు మనం జీవిస్తూ ఉన్నప్పుడు పునరుత్థానుడైన యేసయ్య కొరకు ఎదురు చూచే వారముగా జీవములోనికి దాటించబడే వారంగా ఉంటాం. ఇక మూడవది సామాజికమైనటువంటి పరిస్థితిని గుర్తు చేస్తూ సమాజానికి తెలియజేస్తున్నటువంటి మాట. సమాజంలో మనం కూడా ఒకరం, అవునా?
సమాజం అంటే అదేదో ప్రత్యేకమైంది కాదు, మనం కూడా ఒకరం. అంటే నీకు, నాకు, మనకే కాదు, మన గ్రామానికి, లేదు మన గ్రామానికే కాదు, మన పట్టణానికి, మన పట్టణమే కాదు, మన రాష్ట్రానికి, రాష్ట్రమే కాదు, దేశానికి, దేశమే కాదు, ప్రపంచానికి, సమాజానికి ఆయన సెలవిస్తున్న మాట, నీతి న్యాయము కలిగి అనగా మేలు చేసేవారు ఎవరైతే ఉంటారో వారు జీవములోనికి దాటించబడతారు. హల్లెలూయా. అర్థమవుతుందండి? అర్థం కాకుండా చెప్పండి నిదానంగా, మళ్ళీ ఒక 5 నిమిషాలు పెంచుకున్నాం, ఏం కాదు. ఒకటేంటి, ఇన్న మాటలు చెప్పండి. దేవుని మాట విని దేవుని యందు విశ్వాసం ఉంచాలి, అప్పుడు జీవంలోనికి మనం దాటించబడతాం. 2, ప్రాయశ్చితం పొంది మారు మనసు ద్వారా బాప్తిసం తీసుకొని అనగా రక్షణ పొంది క్రీస్తు కొరకు పరిశుద్ధంగా జీవించుట ద్వారా మనం జీవంలోనికి దాటించబడతాం. ఇక 3వది, నీతిగా న్యాయంగా ప్రభు కొరకు జీవించటానికి ఎవరైతే పూనుకుంటారో వారు మాత్రమే మేలు చేసేవారు, ఆ మేలు చేసేవారు జీవంలోనికి దాటించబడతారు. హల్లెలూయా. ఆ 2 లేకుండా ఇవి చేస్తే కుదరదు. మళ్ళీ సరిపోయింది ఎందుకు, కాబట్టి నేను ఎవరికి అన్యాయం చేయలే, నేనేమి ఎవరికి కీడు చేయలే, నేను ఎవరిని అనవసరంగా మాట్లాడలే, లేకపోతే ఎవరికి అపకారం చేయలే అనకండి. పైవి 2 తర్వాతనే 3వది. పైవి 2 లేకుండా 3వది పట్టుకుంటలే, నేను బాగా పుణ్యం చేస్తున్నానే, నా పుణ్యం సంపాదించుకున్నాలే, నేను అక్కడ ఉంటా, కుదరదు. అది కాదు. ఆ 2 కలిగి ఉండి మేలు చేసే వారంగా ఈ సమాజంలో మనం ఉంటే, మేలు చేసే వారంగా అనగా నీతిగా న్యాయముగా నడుచుకోవాలి, నడిపించే వ్యక్తులముగా ఉండే విధంగా ఉంటే మనము జీవములోనికి దాటించబడతాము అని దాని అర్థం. చదవబడిన లేఖనం. అలాంటి వారికి ఇంకా క్లారిటీ ఇచ్చాడు పరిశుద్ధుడు అయినటువంటి దేవుడు. చూడండి, అదే యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వాక్యంలో, 5వ అధ్యాయం యోహాను సువార్త, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు. అది అర్థం. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు కీడు పునరుత్థానమునకు అప్పగిస్తాడు దేవుడు. అలా వెళ్ళిపోతారు అంతే. ఇక అంటే దాని అర్థం అండి, మేలు చేసేవారు జీవములోనికి దాటించబడతారు, కీడు చేసేవారు జీవముల నుండి దాటించబడలేరు, జీవములోనికి వెళ్ళలేరు. ఇంకా కాస్త నాకు అర్థం కావాలంటే మరొక మాట అంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చదివి ముగిస్తాను. 1:17, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడిన వారిని విడిపించుడి. ప్రియ దేవుని బిడ్డలారా, మేలు చేసే వైనం అది, మేలు చేసే పద్ధతి అది. అందుకని చాలా మంది అంటుంటారు, నువ్వు మేలు చేయకపోయినా పర్వాలేదు నేను కీడు చేయొద్దు అంటారు. మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయొద్దు అంటారు. ఎందుకని అంటే మేలు చేసేవారు జీవములోనికి దాటించబడతారు, కీడు చేసేవారు జీవములోనికి కాదు కదా, ఆ గేటు దగ్గరికి కూడా వెళ్ళలేరు. అంటే దానికి చక్కగా రాస్తే ఏమంటే న్యాయము నీతిగా నడుచుకోవటానికి ప్రయత్నం చేయి, తర్వాత విడిపించు. అటువంటి వారిని ఎవరన్నా అలాగా
నీతి న్యాయం లేకుండా ప్రవర్తించేవారు, మేలుకరంగా ఉండలేనటువంటి వారు, దేవుడు ఎరగనటువంటి వారు, లేదా పరిశుద్ధత గురించి తెలియనటువంటి వారు, లేదా మారుమనసు అంటే ఏంటో తెలియనటువంటి వారు, రక్షణ అంటే ఏమిటో తెలియనటువంటి వారు, జీవము పునరుత్థానము మరణం అంటే ఏమిటో తెలియనటువంటి వారికి తెలియజేయి. ఆ మేలును నువ్వు అనుసరించు, లేదా ఆ మేలు గురించి చెప్పు, లేదా ఆ నీతి న్యాయ మార్గంలో నడిపించు. అప్పుడు జీవములోనికి దాటించబడతాం. మేలు చేయటం అంటే నేను ఎవరికి హాని చేయటం అనేది కాదు, నీతిగా న్యాయంగా బ్రతకటం. నీతిగా న్యాయముగా బ్రతకటము అంటే అది క్రీస్తులోనే సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసులోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయన నీతి ఈ లోక నీతికి లేదా మనుషుల నీతికి చాలా వ్యత్యాసం ఉంది. మనుషుల నీతి, ఈ లోకపు నీతి, ఆయన నీతి ఎదుట మురికి గుడ్డల వంటిది అని రాయబడి ఉంది. అంటే నువ్వు ఎన్ని చేసినా పుణ్యకార్యాలు, దాన కార్యాలు, ఇంకొకటి ఎన్ని చేసినా దేవుని నీతికి అది తక్కువే. అందుకే అని అంటాడు, నీ ఎంతటి జ్ఞానం నీకున్నా నా దృష్టిలో వెర్రితనముగానే ఉన్నావు అంటాడు. ఒకవేళ కొందరు ఊహించుకుంటారు కదా, అందుకు నువ్వు వెర్రినిరా అని చెప్తున్నా నేను, అంతే. జ్ఞాపకం చేసుకుందా, జీవమును నేనే, పునరుత్థానమును నేనే. జీవములోనికి దాటించబడాలంటే పునరుత్థానుడవై లేవాలి. పునరుత్థానుడవై లేవాలంటే నీవు మొదటిగానే లేచేదానికి ముందేం చేయాలి? పండుకుంటేనే కదా లేయి అని చెప్పేది. లేచినోడిని లేయి అంటావా? అందుకు పండుకునే వాళ్ళే లే అంటాం. కాబట్టి పండుకోవడం అంటే పాపంలో ఉన్నవారం, పడిపోయిన వారం, ప్రాయశ్చితం పొందాలి, మార్పు చెందాలి, మారు మనసు పొందాలి, దేవుని కొరకై బ్రతకడానికి తీర్మానం చేసి ఆయన మరణములో పాల్పంపులు పొందాలి అంటే ఆయన మాట వినాలి, ఆయన వాక్యానికి విధేయత చూపాలి, పరిశుద్ధంగా బ్రతకటానికి తీర్మానం చేయాలి. ఇలా ఉండగలిగితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తిరిగి లేచినట్లే నీవు నేను మనము ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు తిరిగి లేస్తారు. హల్లెలూయా. తిరిగి ఆయనతో కూడా ఆయన ఉన్న స్థలాలలోనికి పరిశుద్ధుడైన ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి దేవునితో కలిసి మనం కూడా యేసయ్యను స్తుతించగలుగుతాము. హల్లెలూయా. అట్టి కృప నీకు నాకు మనందరికీ దేవుడు తోడై ఉంచునుగాక. ఆమేన్. అట్టి గొప్ప మార్పు ప్రభు మనకు తీసుకొని వచ్చునుగాక. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.